హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఆడుదాం ఆంధ్రాలో భాగమైన ఖోఖో గేమ్ యొక్క లైవ్ స్కోరింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇనీషియల్గా మీ మొబైల్ డివైస్లో క్రిక్ క్లబ్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ప్రొవైడ్ చేసిన లాగిన్ క్రెడెన్షియల్స్తో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఈ విధంగా లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే మై గేమ్స్ అనే ట్యాబ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మీరు ఏ లీగ్ అయితే స్కోర్ చేయాలనుకుంటున్నారో ఆ లీగ్ అయితే కనిపిస్తుంది. సో మనం ఖోఖోకి స్కోరింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖోఖో లీగ్ మీద క్లిక్ చేయండి. అక్కడ లైవ్ స్కోరింగ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆ లైవ్ స్కోరింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లైవ్ స్కోరింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే 3 ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి. మై గేమ్స్, రెడీ టు స్టార్ట్ అండ్ అదర్ గేమ్స్ అని. రెడీ టు స్టార్ట్లో ఆ టైంలో జరిగే మ్యాచ్ ఆర్ ఫిక్చర్ మీద క్లిక్ చేసి స్టార్ట్ లైవ్ స్కోరింగ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. అప్పుడు ఆ టీమ్స్ మరియు వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఈ స్క్రీన్లో కనిపిస్తాయి. ఆ డీటెయిల్స్ రివ్యూ చేసుకుని కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు టీమ్ సెలక్షన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో కెప్టెన్ మరియు 12 రిజిస్టర్డ్ ప్లేయర్స్లో నుంచి 9 ప్లేయర్స్ని బోత్ ద సైడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా బోత్ సైడ్స్ 9 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ మ్యాచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆ ఫిక్చర్ అనేది మై గేమ్స్ అనే ట్యాబ్లోకి మూవ్ అవుతుంది. ఇలా మళ్ళీ కనిపించిన ఈ ఫిక్చర్ మీద క్లిక్ చేసి కంటిన్యూ స్కోరింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు టాస్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ టాస్ స్క్రీన్లో ఒకవేళ మీరు ఆఫ్లైన్ టాస్ యూజ్ చేసి గ్రౌండ్లో కాయిన్ టాస్ వేసి టీమ్స్ మరియు వాటి యొక్క డెసిషన్స్ ఫిక్స్ చేసినట్లయితే మీరు సింపుల్గా ఇక్కడ న్యూజిలాండ్ టీమ్ టాస్ విన్ అయితే న్యూజిలాండ్ టీం మీద క్లిక్ చేసి వాళ్ళు చేజింగ్ ఆర్ డిఫెండింగ్ చూస్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఒకవేళ చేజింగ్ అయితే చేజింగ్ మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే ఆ టాస్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. లేదా ఆన్లైన్ టాస్ యూజ్ చేద్దాం అని అనుకుంటే మీరు ఈ విధంగా టాస్ మీద క్లిక్ చేస్తే ఏ టీమ్ టాస్ విన్ అయ్యారు అనేది మనకు చూపిస్తుంది. సో ఇంగ్లాండ్ టాస్ విన్ అయింది కాబట్టి వాళ్ళు చేజింగ్ డిఫెండింగ్ అనే ఆప్షన్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఇంగ్లాండ్ ఖోఖో టీం మనం చేజింగ్ సెలెక్ట్ చేసుకున్నారని మనం కమ్యూనికేట్ చేసుకుని సేవ్ చేసుకున్నాం. అప్పుడు మీరు స్కోరింగ్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ టైమర్ అనేది మనం లైవ్ గేమ్తో పాటు స్కోర్ చేయాలనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి టైమర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం రెడ్యూస్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ కనిపించే మైనస్ మీద క్లిక్ చేస్తే టైం రెడ్యూస్ అవుతుంది. పెంచుకోవాలనుకుంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఖోఖోలో మనకి ఒక ఇన్నింగ్స్ ఉంటే 2 ఇన్నింగ్స్ ఉంటే ఒక ఇన్నింగ్స్లో 2 టర్న్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టర్న్ 7 or 9 మినిట్స్ ఉండొచ్చు. సో ఒక టర్న్ 9 మినిట్స్ ఉంటే మనం స్టార్ట్ ది గేమ్ క్లిక్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ టర్న్ స్టార్ట్ చేస్తే సెలెక్ట్ బ్యాచ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ విధంగా 3 డిఫెండర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ స్కోరింగ్ లేఅవుట్ అయితే కనిపిస్తుంది. ప్లస్ ఆ డిఫెండర్స్ కూడా మనకు కనిపిస్తారు. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఈ టైమర్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ మైనస్ మీద క్లిక్ చేస్తే మీరు చూసినట్లయితే టైమర్ని 1 to 30 minutes ఈ విధంగా టైమర్ అనేది మనం ప్లస్ ఆర్ మైనస్ మీద ట్యాప్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లైవ్ గేమ్ని ఫాలో అవుతూ ఏ ప్లేయర్ని ట్యాప్ చేశాడు, ఏ ప్లేయర్ స్కై డైవ్ చేశాడు లేదా టచ్ చేశాడు అనేది మనం లైవ్ గేమ్లో అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ పాయింట్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ టచ్ పాయింట్ తీసుకొస్తే మనం టచ్ పాయింట్ మీద క్లిక్ చేయగానే ఈ డ్రాప్ డౌన్ ఆర్ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పాపప్లో ఆ టచ్ పాయింట్లో అటాకర్ ఎవరు అనేది మనం ఈ లిస్ట్లో సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయొచ్చు. అదేవిధంగా డిఫెండర్స్ ఎవరు అనేది సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ డిఫెండర్ అనేది అవుట్ అవుతారు కాబట్టి ఇంగ్లాండ్ ఖోఖో టీంకి ఒక పాయింట్ వస్తుంది. సో అదేవిధంగా పోల్డ్ ఏవైతే ఆ అటాకర్ ఎవరు, ఆ డిఫెండర్ ఎవరు అనేది మనం చూస్ చేసుకుని సేవ్ చేసుకున్నట్లయితే అదేవిధంగా ఇంగ్లాండ్కి మరొక పాయింట్ వస్తుంది.
స్కై డైవ్ అయితే స్కై డైవ్ మీద క్లిక్ చేసుకుని ప్లేయర్ని సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా పాయింట్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ పాయింట్స్ ప్రస్తుతానికి డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మీరు లైవ్లో మీ టైంలో స్కోర్ చేసే స్కోరింగ్ యాప్లో అయితే ప్రతి పాయింట్ యాక్యురేట్గా ఉంటుంది. సో మళ్ళీ ఆ 3 డిఫెండర్స్ అవుట్ అయిపోయారు కాబట్టి సెకండ్ బ్యాచ్ని మనం సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా మనం పాయింట్స్ అనేది స్కోర్ చేయడం జరుగుతుంది. అటాకర్ ఎవరు, డిఫెండర్ ఎవరు అనేది మనం సింపుల్గా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసినట్లయితే ఆ స్కోరింగ్ అనేది జరగడం ఈ విధంగా అవుతుంది. ఇలా 3 బ్యాచెస్ అయిన వెంటనే మళ్ళీ సేమ్ ఏదైతే మనం స్కోరింగ్ చేసామో అదేవిధంగా టైమర్ 9 minutes అయ్యే వరకు స్కోరింగ్ అనేది కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీకు ఇచ్చిన 9 minutesలో గేమ్ అనేది కంప్లీట్ అయిపోతే ఫస్ట్ టర్న్ అనేది కంప్లీట్ అయినట్లయితే మీకు స్టార్ట్ నెక్స్ట్ టర్న్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇలా స్టార్ట్ నెక్స్ట్ టర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ టర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు డిఫెండర్స్ అండ్ చేజర్స్ అనేవాళ్ళు చేంజ్ అవుతారు. ఇప్పుడు ఇంగ్లాండ్ టీం అనేది డిఫెండింగ్ చేస్తుంది కాబట్టి ఇంగ్లాండ్లోంచి 3 players డిఫెండర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు అటాకర్స్ అనేది న్యూజిలాండ్ టీం అవుతుంది. ఈ విధంగా అటాకర్స్ డిఫెండర్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ప్రతి పాయింట్ అనేది స్కోర్ చేయొచ్చు. సో ఆ 3 డిఫెండర్స్ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 డిఫెండర్స్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సెండ్ చేయొచ్చు. ఆ పాయింట్ ఏ విధంగా వచ్చిందనేది కూడా మనం ఈ విధంగా ఎంటర్ చేయవచ్చు. ఇలా సెకండ్ టర్న్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ అదే ప్రాసెస్లో మనం డిఫెండర్స్ని సెలెక్ట్ చేసుకుని ప్రతి పాయింట్కి అటాకర్ ఎవరు, డిఫెండర్ ఎవరు అనేది మనం సెలెక్ట్ చేసుకుని పాయింట్స్ అయితే మనం ఈ విధంగా స్కోర్ చేయొచ్చు. సో ఇదే ఫార్మాట్లో నెక్స్ట్ టర్న్ కూడా మనం సేమ్ ప్రాసెస్లో స్కోరింగ్ అనేది చేయవచ్చు. ఈ టర్న్ కంప్లీట్ అయినట్టయితే మనకి స్టార్ట్ నెక్స్ట్ టర్న్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ టర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంగ్లాండ్ చేజ్ చేస్తే డిఫెండ్ చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ టర్న్లో టీమ్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇంగ్లాండ్ టీం నుంచి డిఫెండర్స్ అనే 3 డిఫెండర్స్ మనం పంపిస్తే ఏ అటాకర్ అవుట్ చేశాడు మరియు ఏ అటాకర్ డిఫెండ్ చేశారు అనేది మనం ఇక్కడ సేవ్ చేసుకుని ఇన్పుట్ ఇవ్వచ్చు. ఈ విధంగా ప్రతి 3 బ్యాచ్ని మనం సెలెక్ట్ చేసుకుని లైవ్ గేమ్ని ఫాలో అవుతూ ప్రతి పాయింట్కి